ఇప్పుడుతానే వస్తుంది మంచి ఏం మంచి పండుగ అయ్యింది నీళ్ళే లేదులే, తాగెక్కి నీళ్ళు లేదు, కడుక్కోనెక్కి నీళ్ళు లేదు. దానికి వానికి ఏం వచ్చిందో పొద్దు మా ఇంటి దగ్గర ఈడలేదమ్మా, దానికి 7 గంట వచ్చిండను మోసుకొని పోవాలి ఇంకా ఈడు ఇంకా ఆడికి. అయ్యా నువ్వే అలాగ వస్తే నీ కోడలు నంపించేది? అయ్యే మాట చెప్పామ్మా, ఏమా బొమ్మక్క వచ్చిస్తుంది చూడి, ఊరికే ఉండమ్మా తెల్లి. ఇంట్లోనే ఒక పని ముట్టేలా తెలుస్తా నీకే, ఇంట్లోనే ఒక పొన్ను ముట్టేలా తెలి ఎంత నేనే చేసుకోనాలా, నీళ్ళు ఎత్తుకొని రానిస్తే వచ్చిస్తుందా? ఆ పొన్ను పెట్టుకొని కూకొని ఉంటుంది, దాని మొగుడుంటే పొన్ను చేస్తుంది, వడలేకపోతే ఒక పొన్ను ముట్టేలేదమ్మా. నువ్వు కరెక్ట్గా చెప్పాలా? ఏమమ్మా ఇట్లా చేస్తే ఎట్లమ్మా, నాకు వయసు అయింది, ఇక మీటికంతా మీరా చేసుకోనాలా, నువ్వే చేసుకోమ్మా అని నువ్వు చెప్పాలా? నువ్వు నోరు మూసుకొని ఉంటావు, దానికి అది అట్లాడేది. ముంచి ఎన్నిసారి చెప్పమ్మా, ఏమో ఒకసారి 2 సారి సరే, ఏమి పగలా పొట్టు చెప్పకైతుందా? అదే తెలుసుకునాలా. అయ్యో మా అత్తకిని వయసు అయ్యింది, పుణ్యంత నేనే చేసుకునాలా అనేసి అదే తెలుసుకునాలా, ఏమి పగలా పొట్టు చెప్పకైతుంది ఏమి? అయ్యో పోక, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధమ్మా. ఇది మా వదిన వచ్చిందమ్మా, మా వదిన వచ్చిండే, ఏమాడుతుందక్క, ఏమి పుడతానే ఎండు స్పూను నోట్లో పెట్టుకొని పెరిగినట్లు ఆడుతుందక్క, బొలే గుద్దాంకరములే. మంచి ఈడుండదేమే, మీ ఇంటి తక్కుపోయింటినిలే నేను. అయ్యో రాసారదక్కో, ఇంట్లో నీళ్ళు లేదమ్మా తెల్లే, దానికి నీళ్ళు ఎత్తుకొని పోతాం అనేసి ఇప్పకి వస్తే నువ్వు ఆ టైంకే వచ్చిండవు. మీ ఇంట్లో నీళ్ళు ఉందా అక్క? నేనేమో చూడలేదు మంచి, అట్లే వచ్చేసినాయి. ఏమి ఇంట్లో ఉండి ఉండి బేజారైతుంది, ఏమి వాళ్ళ మక్కనే చూసుకొని ఉండాలా, ఎందరు పోతా ఉండారు, దానికి నేను ఇప్పకి వచ్చేసినమ్మా. అవును మీ అన్న మీ వదినంతా వచ్చిండ్రు కదా, పోత్రేమే? అక్కో నిన్నే పోయి శ్రీ. ఏమి అక్క మా వదిన ఒక ఆట ఆడుతుందక్క, ఎట్లా ఆడుతుంది తెలిసిన అక్క, భలే లోపరం ఉండాలి. మా అన్న కాసులు ఇచ్చేకొస్తే, ఏమిటి అంతోటి కాసులు ఇప్పుడే మాకు లేదు, ఎంత నీ తాడుబిడ్డకి ఇచ్చిస్తే మేమేం తినాలా, నోరు మూసుకొని ఎత్తిపెట్టుక అంటుందక్క. ఏమక్క పుట్టిలు కనీసం నేను పోలేదు, మా అన్న వర్షానికి ఒక సీర కూడా తీర్చేసేదక్క నాకు ఒక ఏడాదికి. ఏమో నిన్న కాసులు ఇచ్చేకొస్తే, ఏమిటి అంతటి కాసులు ఎత్తిపెట్టుకప్ప, మాకెవరు ఉండరు, మాకెవరు ఇస్తారు, మీ అప్ప మీ అమ్మ ఏమి చేసి పెట్టు పోయలేదు మాకే, నోరు మూసుకొని ఎత్తిపెట్టుక అంటుందక్క. నాకు పోలే బేజారా ఇస్తున్నక్కు. అదేం పిడుముండా అది, ఏమి ఇంటాడు బిడ్కిస్తే దానికి ఏం నొప్పి, పోలే ఉండరులే అమ్మ, ఏం సస్తారా ముండ్లు. అయ్యో ఒక ఏమక్క మాట్లాడుతుంది, 2 నాళ్ళు నాకు తలసడిపోయా పోమ్మ. ఏ మంచి మీ ఇంట్లో ఏసీ లేదేమే? నేను ఏసీ లేకుంటే పొనుగొనేదమ్మా, నాకు ఏసీనే ఉండాలంటుంది లోపరముండా. బోలే బిత్రట్లు లేయమ్మా, బోలే బిత్రి ఉన్నట్లుంది మీ వదిన. ఏం నేనేం చూడలేదేమే, అది ఎట్లుండే అనేసి, వాళ్ళ అమ్మని చూడిపోయి ఎట్లుంది అనేసి, ఏం యోసిలోనే పెరిగిసింది మీ వదిన. నా ముందు చెప్పాల్సి ఉండే, సరిగా చెప్తా ఉంటుంది నేను. నువ్వేమిటికి ఎంత నువ్వు నోరు మూసుకొని ఉంటే నువ్వు సరిగా పెట్టాల్సి ఉండే. అయ్యో నేను ఏమక్క మాట్లాడుతున్నా, వీళ్ళు పిలిచి ఇట్లా మాట్లాడే అనేసి మా అన్నకు తిడుతుంది, మా అన్న జట్లు గొడవ చేస్తుంది అక్క, దానికే ఊరికే అయిపోతుంది. అయ్యో పోప, ఏ మామిడికి లేదు వదిన, మా ఇంట్లో ప్యాన్ ఉంది అంతే అనేసి ప్యాన్ వేస్తే, అది ఏం ప్యానే, ఎప్పుడు తెచ్చింది ప్యాను, అది ఏం గాలినే వస్తలేదమ్మా, అది ఎప్పుడు తెచ్చిట్వో ఏమో ఈ ప్యాను. పోతే పోనీ అనేసి అప్పుడు తానే వచ్చిండారు అనేసి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చకపోతున్నాక బిత్రక ఏమనాలా, ఏమే మంచి ఏమి నీళ్ళు చల్లగానే లేదు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా, నేను ఫ్రిడ్జ్ నీళ్ళే తాగేది, ఫ్రిడ్జ్ నీళ్ళు లేకపోతే నేను భోజనం వేసేసేలేదు, నీళ్ళే తాగేలేదు అంటుందా అక్క. నాకు బోల కాపం వచ్చేసే, లేదు వదినా మా ఇంట్లో ఎంత ఫ్రిడ్జ్ గిజ్ అంత ఏం లేదు అంటే, దానికి కాదే మంచి ఇప్పుడు తానే వచ్చిండము, నువ్వు నీళ్ళు వేస్తావు కదవే, జ్యూస్కి ఏమన్నా సేలేదు ఏమే, తెప్పలేదా జ్యూస్ ఏమన్నా అంటుంది లోపరముండా. ఆమెడికి నా కొడుకు సెట్లు పోయిసి 40 రూపాయలు ఇచ్చేసి 2 బాటలు తీసుకొని వచ్చా, నా కొడుకు 20 రూపాయలది చల్లగా ఉండేదే తీసుకొని రాప అంటే తీసుకొని వచ్చి ఇచ్చాక ఎట్లా ఆడుతుంది తెలిసిన, పోలే బిత్రులేయమ్మ మీ వదిన, తిరుకొని తింటా ఉండే మీ వదిన, నేనేం చూడలేదేమే.
ఏమో మీ అన్నని పెండ్లేసి ఇంత మాత్రం ఉంది ఉండప్ప దేవుడు ఇచ్చిండాడు ఆంకరం పడుకుంది అనుకుండా ఇట్లెంత ఆడుతుందా అది అయ్యో అట్లా ముండ్లకి బులే ఆంకరము రాక పుట్టేటప్పుడు పుట్టిల్లా ఏమి ఉండలేదు పెండ్లై వస్తారు చూడే అప్పుడు ఎంత చూస్తారు కదా అప్పుడు తలకెక్కిస్తుంది ఆంకరం అనేది తలకెక్కిస్తుంది అక్కో అయ్యో నాకు బొలే టెన్షన్ పట్టిసినాక తలనొప్పి వచ్చేసానకి నాకే ఒక సిగ్గైపోయా పోయి వీళ్ళు పిలిచినాయి కదప్ప అనేసి ఏమక్క భోజము చేయాలా అనేసి వంట ఎంత చేసినే తట్టుకేసి ఇస్తే ఏమేమో మంచిగా మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదేమి అయ్యో మా ఇంట్లో డైనింగ్ టేబుల్ పైనే కూకొని తినేది దిగు అంత కూకొనేలేదమ్మా తట్టేమి ఇది ఇట్లుంది అయ్యా మేము ఇట్లా తట్లంతా మేము తినేలేదు తెల్లే ఇంత స్టీల్ తట్లంతా మేము తినేలేదు మేమేముంటేను అదేమో చెప్పినాక అదేమో మార్బోళ్ళు ఆమెకి ఎండు తట్ట అంటమ్మా ఎండు తట్లోనే తినేదంట ఎండు తట్లోనే తింటేనంట గామళ్ళకి దిగేది నాకు అట్లా కోపం వస్తూ ఉంది ఏం చేయాలా మా అన్న అమ్మ నువ్వేం బేజర్స్ వేసుకొనొద్దు తెల్లే దానికి అట్లేదానికి నువ్వేం బేజర్స్ వేసుకొనొద్దు అంటా ఉన్నాడు పోతే పోనీ అనేసి వాన్ మకం చూసుకొని ఊరికే అయిపోతున్నాక ఓహోహోహో ఏం దిగు కుక్కొని తింటే గొంతులో దిగేదేమో మీ వద్దకి అయ్యో అదిడక్క బాత్రూమ్ పోయింది మాది ఇండియన్ టాయిలెట్ కదా లోపలను ఏం నీళ్ళు వచ్చేలేదు ఎంత బకెట్లో పెట్టుకొని ఉండామో దానికే పోసి అయ్యో చిచి ఏమిది టాయిలెట్ ఇదే ఏముంది ఇట్లా తూ తూ అంటా ఉంది ఎంత అహంకారం ఉండాలా ఏమో దేవుడు ఎట్లు పెట్టినాడో శివ అనుకొని ఉండం మేము ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా ఎంత చేస్తుందక్క ఏమే మంచి మీ టైట్ ఏమే ఇట్లుంది అయ్యప్ప దీనికి ఎంత నేను పోయలేదప్ప స్వామి నేను పోయలేదు ఇట్లా టాయిలెట్కి ఎంత అసహ్యంగా ఉంది కడుగుతావో లేదో తిన్నా అయ్యో పొమ్మ మేమెంత వెస్టర్న్ టాయిలెట్లో పోయేది ఇది ఇట్లంతా నేను పోయలేదప్ప అసిసిసి థూ అనిసిపోతుంది లోపరముండ ఓహోహో మంచి లే వాని ఇంట్లో టాయిలెటే లేదేవేలే ఇప్పుడేమో కట్టుకొని ఉండారేమో ఫస్ట్ టాయిలెటే ఉండలేదురా ఓహో అమ్మ మా కళ్ళలో ఎంత ఏం టాయిలెట్ ఉండేనే బొల బిత్రి ఉల్లే అమ్మ మీ వద్ద నేను అది సేమ్ ఏజ్ అమ్మ నాకు దానికి వయసు ఒకటేనే రా నువ్వు బొల బిత్రట్లే మా కళ్ళలో ఎంత ఏడది టాయిలెట్ ఉండే వాళ్ళ అమ్మిళ్ళు చూసిండవు కదా నువ్వు వాళ్ళ ఇంట్లో టాయిలెట్ ఉండే ఉండేలే నువ్వులే దానికి నువ్వు నోరు మూసుకొని ఉండిసిండవా దానికి అది అట్లెంత మాట్లాడిందే ఉండే నువ్వురా ఆడ నీలగిరి తోపు చూడే వాళ్ళ ఊర్లా ఆడకపోతా ఉంటుంది ఏరగదానికి యా టాయిలెట్లు ఉండలేదు ఏమి ఉండలేదు ఆడకపోతా ఉంటుంది ఏమి అది నేను ఒకటే ఊరే అది దాని అదంతా నాకు తెలుసు నేను దానికి తెలుసును బొలే బిత్రిలే అమ్మ మీ వద్ద ఇంకొక నాడు సిక్ని నాకు ఏ చెప్తాను చూడు సరిగా అయ్యో అదిడక్క పోతే పోనీ అనేసి నా దగ్గర 1000 ఉన్నాక దాంట్లోనే బాగుండే సీర్ మాత్రము బాగుండే నిజంగా 1500 చెప్పే 1000 ఇచ్చేసి తీసుకొని వచ్చింటున్నాక సీర్ బాగుండే నువ్వు ఉంటుంది కదా సరదాక ఆ సీర్ పోయిసి అయ్యా ఇదేం 100 రూపాయల 200 రూపాయల సీరా ఇట్లా సీర్లు అంతా నేను కట్టలేదమ్మా అయితే నువ్వే కట్టడే నాకు ఇట్లా సీర్లు అంతా వద్దు అంటుందక్క బిత్రక్క పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు సీర్ ఇస్తే వద్దు అని సీడ వేసిపోయింది కదా దేవుడు మంచి చేస్తుందాక ఏమో దాని దగ్గర ఉండేది ఇస్తా ఉంది అని తీసుకొని పోకుండా ఇట్లా చేస్తుందక్క పసుపు కుంకుమ కూడా తీసుకోలేదమ్మా బొమ్మక్క ఇట్లా ముండ్లకి ఇంకేం చేయాలో చెప్పక్క ఏమో నా దగ్గర ఉండేది ఇస్తే ఇట్లా సస్తారా ముండ్లు అయ్యా లోపల ముందుకి అలా ఇచ్చకపోతే నువ్వే కట్టుకొని ఉంటే అవుతా ఉండలేదా పండుగ నాడు పోయి దానికి ఇచ్చిండావు అది ఎట్లా దాన్ని తెలియదేమే పోయి నువ్వే మాను మరిదంతా తీసుకుంటావు మంచిగా ఫస్ట్ పాలు దాన్ని పిలికూడదు నువ్వు ఏమిటి పిలియాలా అట్లా ముండ్లు అని తెలిసింటాను పిలిచిండావు కదా నీకు చెప్పాలమ్మా ఫస్ట్ పిలిచి దీని మర్యాద తీసుకుంటావు చూడక్క అయ్యో అక్క ఊరికే ఉండక నువ్వేమో చెప్తావు పిలుకుంటేను అంటుందక్క
ఓ చూస్తా నీ తాడబిట్ట పండుగ చేసింది ఒక మాటనే మన పిలిచిందా నిన్నే చూస్తా తాడబిట్ట నిసిపోతా కదా చూడి నీ తాడబిట్ట పండుగ నాడు కూడా అన్ననిసి నిన్ని పిల్లేదు వద్దననిసి నన్ని పిల్లేదు చూసుకోప్ప నీ తాడబిట్టు బుద్ధే అంటుంది. నాకు ఏం చేసేది అది వచ్చేది అనుకోని నేను మా ఇల్లుకింత ఏమిటికి వస్తుంది అది అనుకొని ఊరికే ఉంటుంది. మా అన్నని పిలిచేసి ఊరికే అయిపోతుంది, ఊరికే దీన్ని రావద్దు అనేసి ఊరికే అయిపోతుంది. చూస్తే వచ్చేసింది లోపల ముండ.